డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, ఈ మంగళవారం త్రయోదశి తిథి ప్రదోషంలో ఉంది. భౌమ ప్రదోషం అని, తర్వాత అశ్విని నక్షత్రంతో కూడి వస్తోంది. కింద స్పెషల్గా చెప్పుకోవచ్చు. ఎందుకు మరి అంత స్పెషాలిటీ ఉంది? ఎటువంటి పరిస్థితుల్లో ఇలా వచ్చేటటువంటి రోజుల్ని యూటిలైజ్ చేసుకోవచ్చు? ఇట్లా వినియోగించుకుంటే ఏం ఫలితం ఉంటుంది? ఇవన్నీ ఒకసారి చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. అన్నిటికంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మంగళవారం ఏదైతే పని చేస్తామో మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. మార్కు కొడుతుంది మంగళవారం అని. ఏ పని అయితే చేస్తామో మళ్ళీ మళ్ళీ చేస్తాము అని చెప్పుకోవచ్చు. ఇలా మంగళవారం నాడు ఇంత చక్కగా తిది, నక్షత్రము, వారము అన్నీ మంచివి, యోగకారకమైనవి కలిసి వచ్చినప్పుడు మనం ఏదైతే కోరుకుంటామో, మనం ఎలా అయితే భగవంతుడికి మన ఇంటెన్షన్స్ అన్నీ కూడా ప్యూర్ ఇంటెన్షన్స్ స్వామివారికి కనుక, అమ్మవారికి కనుక దండం పెట్టుకుంటే తప్పకుండా అలానే మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటాము అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈరోజు మీకు ఏమైనా కోరికలు ఉంటే కనుక తప్పకుండా నెరవేరుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. మంగళవారం అనేసరికి నాకు శ్రీపాద శ్రీవల్లభులు కూడా గుర్తుకొస్తారు. ఎందుకో చెప్తాను చూడు. అసలు ఈసారి అశ్విని నక్షత్రము ఎవరు పరిపాలిస్తారు? అశ్విని నక్షత్రం అంటే కేతువు. కేతువుకి ఏంటి ఇష్టము? పూజ చేసుకోవడం ఇష్టం, ఆధ్యాత్మికత ఇష్టం. అంటే బుక్స్ చదువుకోవచ్చు నువ్వు, లేదు అంటే కనుక అసలు స్పిరిచువల్ నాలెడ్జ్కి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నానండి అని అన్నప్పుడు ఒక అడుగు ముందుకు వేయచ్చు. అసలు పూజే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం మేము అని అనుకున్నప్పుడు కూడా ఈ మంగళవారం అశ్విని నక్షత్రం అప్పుడు చక్కగా చేసుకోవచ్చు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు భౌమ అశ్విని యోగము అని అంటారు. మరి మంగళవారం నాడు త్రయోదశి కలిసి వస్తే ఏంటి అని అంటే, త్రయోదశికి నిత్య తిథులు అని ఉంటాయి, దేవది అని ఉంటాయన్నమాట. నిత్య తిథి దేవతలు అని ఉంటారు. అంటే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత పరిపాలిస్తారు అనమాట. మనం ఇక్కడ ఏంటి, మంగళవారం త్రయోదశి కలిసి వస్తే ఏంటి అంటే, అమ్మవారు సర్వమంగళాదేవి అమ్మవారు పరిపాలిస్తారన్నమాట. ఆ తిథికి సర్వమంగళ అమ్మవారు ఉంటారు. ఎవరి సర్వమంగళ? సర్వమంగళ అమ్మవారు వజ్రేశ్వరి దేవి అని కూడా అంటారు. సర్వమంగళం అంటే ఏంటి? అన్ని మంగళములకి అధిదేవత అయిన అమ్మవారు అని చెప్పచ్చు అనమాట. మనం చూసుకుంటే కనుక పౌర్ణమి తర్వాత ఇక తిథి ఏంటి? 16 కళలతో ఉన్నది లలితా త్రిపుర సుందరి దేవి. ఆవిడికి అత్యంత దగ్గరగా ఉన్నది సర్వమంగళ అమ్మవారుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. త్రయోదశే కదా ఇంకా. కాబట్టి అన్ని విధాల మనకి సౌభాగ్యం కావాలి అంటే సౌభాగ్యం, ఆర్థికంగా అభివృద్ధి కావాలి అంటే ఆర్థికంగా ముందుకెళ్ళడం, అలాగే పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి అని అలాగే చదువులు కావాలన్నా ఏవైనా సరే అన్నీ కూడా అమ్మవారు ప్రసాదిస్తారు. అందులో ఈ మంగళవారం నాడు కలిసి వస్తే అమ్మవారు ఇంకా చాలా పవర్ఫుల్గా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా ఇప్పుడు చూడు, మనకి అది కలిసి వచ్చిందమ్మా అని అంటాను చూసావా, అనుకోకుండా వెళ్తూ ఉంటే వాళ్ళు పరిచయం అయ్యారు, చాలా ఈజీ అయిపోయింది దారి వెళ్ళడం, లేకపోతే మేము చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చేది అని చెప్పి. ఇది షార్ట్ కట్ అనమాట. అవునా? కోరికలు నెరవేర్చుకోవడానికి ఇది ఒక షార్ట్ కట్ ప్రకృతి అందిస్తున్నట్టు. డెఫినెట్లీ. ఎందుకు అనంటే, తిథికి అధిదేవత ఎవరో చూద్దాం మనం. ఇప్పుడు మీకు పిల్లలు కావాలన్నా సరే, పెళ్ళిళ్ళు కావాలన్నా సరే, ఏదైనా సరే అనేది ఎందుకు అనంటే, తిథి అధిదేవత కామదేవుడు. ఇక్కడ ఎవరు కామదేవుడు అంటే బ్రహ్మ సరస్వతి పుత్రులు అనమాట కామదేవుడు. కామదేవుడిని అడిగితే ఆయన అంటాడట, నేను ఈ ప్రాణి ఆ ప్రాణి వీళ్ళు వాళ్ళు అట్లాంటిది ఏం ఉండదు, వాళ్ళకి కోరిక జనింపజేయడమే నా పని. బా, అది ఎలాంటి కోరికైనా కావచ్చు, ధర్మమైన అధర్మమైన ఏదైనా సరే. కాబట్టి ఆయనకి మనం దండం పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎల్లవేళలా ధర్మమైన కోరిక మాత్రమే జనించేటట్టు చూడు స్వామి మా మనసులో అని చెప్పి ఆయనకి దండం పెట్టుకోవడం అనమాట. బ్యూటిఫుల్. అట్లాగే తిథిని మరి ప్లానెట్ వైజ్ కూడా పరిపాలించాలి కదా. నక్షత్రానికి ఎలా అయితే కేతువో, తిథిని పరిపాలించేది గురువు. అప్ప అందుకే మీరు మంగళవారం నాడు త్రయోదశి వస్తే శ్రీపాద శ్రీవల్లభుల్ని వదలొద్దని చెప్పాను చూసావా. అసలే మంగళవారం నాడు స్వామి చెప్తారు, నేను అరుణాచలంలో ఉంటాను, అరుణాచలేశ్వరుడుగా అరుణవర్ణంతో మెరిసిపోతూ ఉంటానని చెప్తారు. అందుకే మంగళవారం నాడు మనం ఆ రోజు అరుణాచలం వెళ్ళినప్పుడు చాలా సంతోషించాను నేను. శ్రీపాద శ్రీవల్లభులే అనుకోకుండా తీసుకొచ్చారు పద్మిని మనని అని చెప్పాను. డిసెంబర్ లో కూడా అలాగే తీసుకెళ్తున్నాడు. సూపర్. కాబట్టి మనం చూడాల్సింది ఏంటి అని అంటే, స్వామివారిని అంటే శ్రీపాద శ్రీవల్లభుల్ని కూడా చక్కగా పూజించుకోవచ్చు. ఏమండి మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, మీరేమో
అమ్మవారు సర్వమంగళ అన్నారు, కామదేవుడు అంటున్నారు, శ్రీపాదుడు అంటున్నారు, కేతు అంటున్నారు, గురువు అంటున్నారు. అప్పుడు సిద్ధమంగళ స్తోత్రం చదవండి, శ్రీపాద రాజకాష్టకం చదువుకోండి, దత్తాత్రేయ స్వామి స్తవం చదువుకోండి, దత్తాత్రేయ స్వామి వారి వజ్రకవచం చదువుకోండి. ఇష్టం మీకు స్వామిని పూజిస్తే అందరినీ పూజించినట్టే. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అలాగే లలితా సహస్రం తప్పకుండా చదవండి. మీకేమైనా చాలా అప్పులు ఉన్నాయండి, ఎట్లా మరి ఇట్లా తీరాలి అని అనుకుంటే కనుక రుణ విమోచన అంగారక స్తోత్రం చదవండి. నాకు ఏమీ తెలియనప్పుడు 21 years ఎంతో, నాకు అంతే, ఆల్మోస్ట్ 21 కొంచెం ఒక అప్పు మా అమ్మని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అసలు ఎంత ప్లాన్ చేసినా కూడా మా అమ్మ ఇవ్వలేకపోతుంది వాళ్ళకి. రెడీగా ఇచ్చేద్దాం అనుకోవడము, ఏదో ఒక అడ్డు రావడము, కుదరకపోవడం. నేను అప్పుడు ఒక 1 week 7 days 11 days చదువుతానని రుణ విమోచన అంగారక స్తోత్రం మా అమ్మ కోసం చదివాను పద్మిని. అప్పు తీరింది మా అమ్మకి. వెంటనే తీరింది. మరి అప్పుడు ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని 11 రోజులు చదవమండి. 11 రోజులు చదవండి, చాలా బాగా కలిసి వస్తుంది. మరొకసారి చదివి వినిపించమంట. ప్రశ్నలు అవేగా, తప్పకుండా చదివి వినిపిస్తాను. అంగారకుడు నా మీద దృష్టి సారించాడని సంతోషంగా ఉంది. అసలే మేము బుధుడు బుధ పరిపాలిత జనాలు. అదే, ఆయన అండ మనకి ఎప్పటికీ ఉండాలి ఖచ్చితంగా. మీరు ఎలా బుధ పరిపాలిత వ్యక్తులు? హస్త నక్షత్రం. హస్త నక్షత్రం చంద్రుడిది కదా. చంద్రుడిదేనా, బుధుడు రాశి కన్యా రాశి కదా, బుధుడు. అలాగే డెస్టినీ నెంబర్ 5. ఇంకేం, అది లెక్క. ఓకే. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మలకు నమస్కరిస్తూ మనం ఇవాళ రుణ విమోచన అంగారక స్తోత్రం చదువుకుందాం. స్కంద ఉవాచ రుణగ్రస్త నరాణాం తు రుణముక్తి కథం భవేత్. బ్రహ్మోవాచ వక్షేహం సర్వలోకానాం హితార్థం హితకామదం. అస్య శ్రీ అంగారక స్తోత్ర మహామంత్రస్య గౌతమ ఋషిః అనుష్ఠుప్ఛందః అంగారకో దేవత మమ రుణ విమోచనార్థే జపే వినియోగః. ధ్యానం రక్తమాల్యాంబరధర శూలశక్తి గదాధరః చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః. అధస్తోత్రం మంగళో భూమిపుత్రస్య రుణహర్తా ధనప్రదః. స్థిరాసనో మహాకాయః సర్వకర్మావబోధకः. లోహితో లోహితాంగశ్చ సామగాయీ కృపాకరः. ధర్మరాజः కుజో భౌమో భూమిజో భూమినందనः. అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకः. సృష్టికర్తాపహర్తా చ సర్వకామఫలప్రదः. భూతిదోగ్రహ పూజస్య వక్త్రో రక్తవహపు ప్రభుః. ఏతాని కుజనామాని యో నిత్యం ప్రయతః పఠేత్. రుణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్య సంశయం. రక్తపుష్పైశ్చ గంధైశ్చ దీపధూపాదిభిస్తథా. మంగళం పూజయిత్వా తు మంగళే హని సర్వదా. రుణరేఖాః ప్రకర్తవ్యా దగ్ధాంగారైస్తదగ్రతః. 27 నామాని పఠిత్వా తు తదంతికే. తాశ్చ ప్రామార్జయేత్ పాశ్చాద్వామాపదేన సంసృసన్. ఏవం కృత్వా న సందేహో రుణహీనో ధనీ భవేత్. భూమిజస్య ప్రసాదేన గ్రహపీడా వినశ్యతి. ఏనార్జితా జగత్కీర్తిర్భూమిపుత్రేణ శాశ్వతి. శత్రువశ్చ హతాయేన భౌమేన మహితాత్మనా. సప్రియతాం తు భౌమోద్య తుష్టో భూయాత్ సదా మమ. మూలమంత్రః అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల. నమోస్తుతే మమ శేష రుణమాసు విమోచయ. అర్ఘ్యం భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః. రుణార్థాస్త్వాం ప్రపన్నోస్మి గృహాణార్ఘ్యాం నమోస్తుతే. ఇది రుణ విమోచన అంగారక స్తోత్రం. ఒక 2-3 నిమిషాలు పడుతుంది మనకి, అందుకే కొంచెం తొందరగా చదివాను. కాస్త పెద్దగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి చదువుకోండి చాలు. ఒకసారి 11 రోజులు ఒకసారి చదువుకోండి. ఎర్ర అక్షింతలతో వినాయకుడిని, అక్షింతలు వినాయకుడి దగ్గర వేస్తూ చదువుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఎర్ర అక్షింతలు వేస్తూ కూడా చదువుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక స్కంద ఉవాచ అని అన్నారు, అంటే స్కందుడే చెప్తున్నాడు, చెప్పారని. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర కూడా ఎర్ర అక్షింతలు వేసి చదువుకోవచ్చు. అద్భుతం, అద్భుతం. ఇలా 11 రోజులు ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని చేసుకుంటే ఎటువంటి అప్పులున్నా తీరిపోతాయి, ఉంటుంది. అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమైనా నియమాలు ఉంటాయా అవి చదవటానికి? ఏ సమయంలో చదవాలి ఇవన్నీ అడుగుతారు? మార్నింగ్ చదువుకోవచ్చు, లేదా సాయంత్రం కూడా చదువుకోవచ్చు. అట్లా అన్నం తినేసాము అంటే కనుక ఆ బట్టలు కాకుండా మార్చేసుకొని మళ్ళీ స్నానం చేసి చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి చదువుకోవచ్చు. మీ ఇష్టం. ఎరుపు అనేది మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. ఆ రోజు మీరు చక్కగా ఎర్రబట్టలు వేసుకోవచ్చు. వత్తుల్ని చక్కగా కుంకుమ రాసి ఎర్రవత్తులు చేసి పెట్టచ్చు.
అట్లాగే ఎర్ర పువ్వులతో పూజ చేసుకోవచ్చు. ఆ రోజు దేవుళ్ళందరికీ చక్కగా ఎర్ర గులాబీలు పెట్టారనుకోండి చాలా మంచిది అనమాట. అలా చేసుకోవచ్చు. ఇంకేం నియమాలు ఉండవు? ఇంకేం నియమాలు లేవు. నాన్ వెజ్ తినకూడదు. ఆ 11 రోజులు నాన్ వెజ్ తినకూడదు. అద్భుతం. నిష్ఠతో చేసుకుని పెళ్ళైన వాళ్ళు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి ఆ 11 రోజులు మటుకు. ఓకే అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.